అధ్యక్ష ఆయన చెప్పిన దాంట్లో ఏదైతే ఫిష్ కల్చర్ ఏదైతే ఉందో ఫిష్ సెక్టార్ గ్రోత్ రేటు బాగానే ఉంది, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు అనేటువంటిది ఒకసారి చెప్తారు అధ్యక్ష. ఇంకొక వెర్షన్ చెప్పేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి రేట్ తక్కువ ఉంది డాలర్స్లోనూ ఒకసారి చెప్తాడు. గ్రోత్ రేట్ బాగానే ఉంది అనేటువంటిది ఆయనే ఒప్పుకుంటున్నాడు. గ్రోత్ రేట్ బాగానే ఉన్నప్పుడు జిఎస్టీ బాగానే ఉన్నది అనేటువంటిది ఒప్పుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఎందుకు ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఇది అభివృద్ధి జరగలేదని చూపించడానికి పాపం తాపత్రయపడుతున్నారు. కానీ బహుశా ఎకనామిక్స్ చదివి ఉన్నట్టు బహుశా ఆయన ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిస్ట్ అంచేత ముఖ్యమంత్రి గారితో ఆయన పోల్చుకోకూడదు అధ్యక్ష. అంచేత ఆయన ఎకనామిక్స్ చదవకుండానే ఏదో కన్ఫ్యూజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈనాడు గ్రోత్ రేట్ల గురించి చెప్తున్నాడు అధ్యక్ష. ఈనాడు అగ్రికల్చర్ చూస్తే 1 మినిట్ అధ్యక్ష. అగ్రికల్చర్ చూస్తే ఏదైనా గ్రోత్ రేట్ వేసినప్పుడు ప్రొడక్షన్ చూస్తారు, ప్రొడక్టివిటీ చూస్తారు, రేటు చూస్తారు. ఈ మూడింట్లో ఒకవేళ ఏదైనా తగ్గినప్పుడు కూడా ప్రొడక్షన్ తగ్గినప్పుడు కూడా ప్రొడక్టివిటీ బాగుండి రేటు బాగుంటే గ్రోత్ రేట్ బాగుంటుంది అధ్యక్ష. ఇవన్నీ సత్యాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పేపర్లో వస్తున్నాయి కదా అంచేత మెథడాలజీ అనేటిది యూనివర్సల్ మెథడాలజీ ఇది అబ్జర్వ్ చేసేది. అంతేగాని మీరో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నేను లెక్కలు పెట్టేది కాదు అధ్యక్ష. ఇది అనేది యూనివర్సల్ మెథడాలజీ, ఇండియాలో మెథడాలజీ. అదేవిధంగా ఇండియాలో చేసిందే స్టేట్స్ అన్నీ కూడా చేస్తాయనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మీకు డబుల్ డిజిట్ ఎలా వచ్చింది అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నా అధ్యక్ష. డబుల్ డిజిట్ ఎలా వస్తుంది? కష్టపడి అగ్రికల్చర్ పండిస్తే వస్తుంది, అదేవిధంగా కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుంది, కష్టపడి సర్వీసెస్ సెక్టార్ వస్తే వస్తుంది. అంటే డబుల్ డిజిట్ ఈ యొక్క స్టేట్ ఏర్పడిన తర్వాత ఏర్పడిన 14లో ఏర్పడితే 15-16లో మనకు వచ్చినటువంటి డబుల్ డిజిట్ గ్రోత్, 16-17లో వచ్చినటువంటి డబుల్ డిజిట్ గ్రోత్, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా 12% మనం కన్సిస్టెంట్గా సస్టైనబుల్ గ్రోత్ రేట్ సాధించాలనేటువంటి ఈ ప్రభుత్వం వస్తే ఈ విధంగా సాధించుకుంటా పోతే మాకు మనుగడ ఉండదేమో అనేటువంటి భయం అధ్యక్ష ప్రతిపక్షానికి. అంచేత ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, సభను కూడా తప్పుదోవ పట్టించడానికి తప్పుడు లెక్కలు చెప్పే విధానం ఇది సరి అయినటువంటి విధానం కాదు అధ్యక్ష. రెండోది వచ్చేటప్పటికి ఆయన మాట్లాడితే ఇది టెంపరీ అసెంబ్లీ. ఇది టెంపరీ అసెంబ్లీ కాదు అధ్యక్ష. ట్రాన్సిట్లో ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం, ట్రాన్సిట్లో ఉన్నాం. ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్తాము, అక్కడ మనం అసెంబ్లీ జరుపుకుంటాం. అసెంబ్లీ టెంపరీ కాదు అధ్యక్ష, వైసీపీ టెంపరీ అధ్యక్ష. ఇది రాజకీయాలు గుర్తు